అర్థమైందా? అలాగేనమ్మా. రేణుక, రేణుక తలుపుతి. రేణుక, డాక్టర్, డాక్టర్ ఒక్క నిమిషం. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏంటమ్మా? డాక్టర్, ఇప్పుడు తారక్ సర్కి ఎలా ఉంది? లేచారా? మాట్లాడుతున్నారా? నీలవేణి ఏది అని నా గురించి ఏమైనా అడిగారా? లేదమ్మా. తారక్ సార్ నన్ను అడగలేదా? నన్ను గుర్తు చేసుకోలేదా? అది కాదమ్మా, అసలు ఆయన ఇంకా కళ్ళే తెరవలేదు. ఎందుకు డాక్టర్? ఆయనకంతా నయం అయిపోయిందని అన్నారు కదా. చెప్పాను కదమ్మా, ఆయనకి పెయిన్ కిల్లర్ ఇచ్చాం, అందుకే ఆ మత్తులో నిద్రపోతున్నాడు. మీరేం కంగారు పడకండి, కాసేపట్లో తనకి మెలకు వస్తుంది, సరేనా? అమ్మా, ఆ నీలవేణెక్కడా? ఇంటి నుంచి బయటికి గెంటేశాను. అంటే ఇక దాన్ని శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళేసినట్టేనా? అంతేగా మరి. ఇదే మనకి సరైన అవకాశం. ఒక పక్క తారక్ ఆపలేడు, మరో పక్క మీ నాన్న ఊళ్ళో లేడు. ఆ నీలవేణిని నెత్తికెక్కించుకునే ఇద్దరు మనల్ని ఆపే అవకాశం లేదు కాబట్టి దాన్ని బయటికి గెంటేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కోడలని రాచి రంపాన పెట్టే అత్తలకి మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయాలి అత్తయ్య గారు. ఇది రాచి రంపాన పెట్టడం కాదు, దాని స్థాయి ఏంటో, దాని స్థానం ఎక్కడో దానికి తెలియచెయ్యడం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. లేకపోతే రోజంతా దాని మొహం చూసి నాకు చిరాకేసేది. మన ముందు మన మీదే పెత్తనం చెలాయించే స్థాయికి ఎక్కడ ఎదుగుతుందో అని భయమేసేది. ఇకపై మీకు అలాంటి భయాలు అవసరం లేదు. దాన్ని ఆల్మోస్ట్ మనం అడ్డు తొలగించుకున్నట్టే. అమ్మగారు నన్ను ఎందుకు లోపలికి రానివ్వడం లేదు? తారక్ సార్ని ఎందుకు కలవనివ్వడం లేదు? ఇకపై నన్ను ఇంట్లోకి రానివ్వరా? శాశ్వతంగా నన్ను తారక్ సార్ని దూరం చేద్దామని ఆలోచిస్తున్నారా?